మాత్రలు వేరేటి తీసుకోవాలంట అతను చూసి నేను చెప్తాను మాట్లాడతాను అంటున్నాను అనమాట. పోయి తీసేసుకొని వచ్చేసిన మొత్తం మెడిసిన్స్ అన్నీ మా కోడి ముసలాయింటి. ఇవన్నీ మా కోడి ముసలాయింటి మెడిసిన్స్ అనమాట. నెల రోజులకు సరిపోయిన నెలకి ఇన్ని మెడిసిన్స్, ఫుడ్ కన్నా మెడిసిన్స్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తున్నాయి చూడండి. ఇవన్నీ మెడిసిన్సే. నేను వచ్చిన కూరగాయల మార్కెట్ లోపలికి వచ్చిన ద్రాక్ష ప్లస్ ఇది అనమాట, రెండు తీసేసుకున్నా. చూడండి ఇవి బ్లూబెర్రీ రెండు. ప్రజెంట్ అయితే మనం ఇవి ఒక్కొక్కలో సపరేట్ పెట్టుకుందాం, ఎందుకంటే మనం తినొచ్చు. తింటా పోదాం మనం అనేవి. దిస్ ఈజ్ టెక్నాలజీ. అందుకే నేను మా కోడి ముసలాన్ని చెప్తానే ఒక గుళ్ళు ఎక్స్ట్రా వేసాను అనమాట. మా కోడి ముసలాన్ని కేజీదే అన్నాడు, నేను కేజీ 300 గ్రాములు వేసేసాను. ఇది నా జిమ్ కండిషన్ అనమాట. నేను కోవిడ్కి వచ్చే మూమెంట్లో ఇంత ఉన్నా, 63 కేజీలు విత్ బాడీతో, 63 కేజీ ప్లస్ విత్ బాడీతో ఉన్నా. 8కి వచ్చిన తర్వాత వచ్చిన 5 మంత్స్కే 8 మంత్స్కో ఫుట్ మని పడిపోయినాయి. హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీ హుసేన్ వ్లాగ్స్. ఇది వచ్చేసి మన 100 Day ఛాలెంజ్లో డే 22. మనకైతే పొద్దున డ్యూటీ పడుతుంది అనమాట. మంచిగా పడుకుని మా కోవిడ్ ముసలాయన మా పని మనిషి చేత సివిల్ ఐడి కార్డు అన్నీ ఇచ్చి పంపించిండు. హాస్పిటల్కి వెళ్ళి అవి ట్యాబ్లెట్లు తీసుకొని రమ్మన్నాడు, ఏది తీసుకొని రమ్మని చెప్పిండు. కానీ నాకైతే మర్చిపోయినా నిద్రముఖంలో. ఏం చేద్దాం, నిద్రపోతాను అనమాట. సడన్గా లేపింది పని మనిషి, లేపి ఒక సమూన ఇచ్చింది టిఫిన్. ఈరోజు మనకి ఇదే. ఏం చేద్దాం, ఇది ఇచ్చి ఇంకా బాబా హాస్పిటల్కి పోమని చెప్పిండు డ్యూటీకి అని చెప్పింది. సో వెళ్తున్నా, ఇది తింటూ వెళ్ళాలన్నమాట. దీని లోపల ఏదో అది ఉంది, ఏంటంటే చికెన్ మటన్ ఏదో ఉంటుంది అనమాట. తింటూ వెళ్ళిపోయాడు. పోయి అవి తీసుకొని మళ్ళీ జమ్యాకి వెళ్ళి పిల్లవానికి బ్లూబెర్రీ ద్రాక్ష తీసుకొని రావాలంట. చలో వెళ్ళేసి పోయి తీసేసుకొని వచ్చేద్దాం. ఓకే, టైం చూసుకుంటే 8:50. గట్టిగా అయిపోయింది అది, చల్లగా ఎండ సంపిడిస్తుంది భయంకరంగా. ఈ షంప అంతా కాలిపోతుంది. చూడండి ఎంత ఉందో ఎండ, చూడండి ఎట్లా భయంకరంగా ఉంది కదా. ఇంకా తగ్గుదలేదు క్లైమేట్ చూసుకుంటే. అంటే ఇంకా కొద్ది రోజులు మ్యాక్సిమం ఈ మంత్ ఎండ్ నుంచి ఇంకా చలి స్టార్ట్ అవుతుంది. ఇటు పక్కల చూస్తే ఖర్జూరాలు కూడా చూడండి అన్నీ ఊడి కింద పడిపోతున్నాయి. అక్కడ చూడండి అన్నీ ఎట్లా ఉన్నాయి కింద. మన ఇంటికి రేగ్గాల కింద ఉన్నట్టే ఉన్నాయి ఆ చెట్టుకి, ఖర్జూరాల చెట్టుకి కదా. చలో అక్కడికి వెళ్ళి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి కలుద్దాం. ఓకే, బండి పార్కింగ్ అయితే పెట్టేసిన, అక్కడ లాస్ట్లో పెట్టేసిన అనమాట. నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా. వెళ్ళిపోయి డైరెక్ట్ అది తీసేసుకొని వచ్చేద్దాం. అంతే, ఎదురుగానే ఉంటుంది హాస్పిటల్ కూడా. ఇదంతా పార్కింగ్ అనమాట. మొత్తం 3-4 ఫ్లోర్లు ఉంటుంది పార్కింగ్. మెడికల్ స్టోర్ అనమాట. అక్కడ మెడికల్స్ అయితే ఇస్తారు. ఇటు పక్కన స్లిప్ అయితే తీసుకొచ్చుకోవాలి మనము. నేనైతే ప్రజెంట్ అయిపోయి అయితే కాల్ చేసిన, వస్తున్నా బాబా కింద అని చెప్పింది. అంటే మా బాబాకి సంబంధించిన డాక్టర్ ఉన్నమాట ఇక్కడ, వాళ్ళ బంధువుల అబ్బాయి. అతనికైతే కాల్ చేసినాం, అతనైతే వస్తున్నాడంట. అతను వచ్చి తీపిస్తాడు అనమాట. చూద్దాం ఏం చేస్తాడు. ఓకే, ఒకటి ముసలాయన వచ్చేసి మెడికల్ స్టోర్లో 82 అయితే వచ్చింది నెంబరు. ఆడ టైం చూసుకున్నాక 76, 70 అలా వస్తుంది. 77 వచ్చింది. 82 అంటే ఇంకొక 5 అయిపో. ఆడ కూర్చున్నాడు అనమాట మా బాబాకు సంబంధించిన డాక్టరు. వచ్చిండు అయిపోయిన వచ్చిండు. ఏదో మాత్రలు వేరేటి తీసుకోవాలంట అతను చూసి నేను చెప్తాను మాట్లాడతాను అంటున్నాను అనమాట. సో అందువల్ల నేను ఇక్కడ మీటింగ్ మన నెంబర్ రాగానే అయిపోతాడంట. మన తోడుగా వచ్చి తీపిస్తాడంట. తీసుకొని డైరెక్ట్ బయటికి వెళ్ళగలుగుతాం. ఓకే, పోయి తీసేసుకొని వచ్చేసిన మొత్తం మెడిసిన్స్ అన్నీ మా కోడి ముసలాయింటి. ఇవన్నీ మా కోడి ముసలాయింటి మెడిసిన్స్ అనమాట. నెల రోజులకు సరిపోయిన నెలకి ఇన్ని మెడిసిన్స్, ఫుడ్ కన్నా మెడిసిన్స్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తున్నాయి చూడండి. ఇవన్నీ మెడిసిన్సే, డబ్బాలే ఈ కవర్కు. ప్రజెంట్ అయితే మళ్ళీ ఈ నుంచి ఇంకా జమియా దగ్గరికి వెళ్ళిపోతున్నా. చలో జమియా దగ్గరికి వెళ్ళగలుగుతాం. ఓకే, ప్రజెంట్ అయితే జమియా దగ్గరికి వెళ్ళగలుగుతాం. ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మన పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాళ్ళం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. హలో గైస్, మనం ఇది జబరి అనే ఏరియా దగ్గరికి వచ్చేసినాం. ప్రజెంట్ అయితే అది బ్లూబెర్రీ గ్రేప్స్ కొనేసుకున్నాం వెళ్ళేసి. నేను వచ్చిన కూరగాయల మార్కెట్ లోపలికి వచ్చిన
ద్రాక్ష ప్లస్ ఇది అనమాట, రెండు తీసేసుకున్నా. బిల్ ఎపిసోడ్ ఇంటికి వెళ్ళిపోయినా నేను పోయి తీసేసుకొని వచ్చేసిన. చూడండి, ఇవి బ్లూబెర్రీ 2 పిల్లవాడికి, ఇది ఒకటి బ్లూబెర్రీ 2, మొత్తం వచ్చేసి ఎంత 5 దినాలు అన్నమాట. ఈ రెండే 1500 రూపాయలు ఇండియన్ రూపీస్లో. మన ఇండియా డబ్బులు చూస్తుంటే తినలేము ఇక్కడ. ప్రజెంట్ అయితే మనం ఈ ఒక్కొక్కలో సపరేట్ పెట్టుకుందాం, ఎందుకంటే మనం తినచ్చు. తింటా పోదాం మనం కూడా. ఇవి దిస్ ఈజ్ టెక్నాలజీయా. అందుకే నేను మా కోడి ముసలాన్ని చెప్తానే ఒక గుళ్ళు ఎక్స్ట్రా వేసాను అనమాట. మా కోడి ముసలాన్ని కేజీదే అన్నాడు, నేను కేజీ 300 గ్రాములు వేసేసిన. అదే చిన్న ఉన్నాయి, పర్వాలేదు, బాగానే ఉంది టేస్ట్. చలో ఇంటికి వెళ్ళి టైం చూసుకుంటే 9:51. ఇంటికి వెళ్ళేసరికి 10:25 లోపల అవుతుంది. చలో ఓకే. బంక ఉన్నాయి పోయి కడుక్కొని తినాలి ఇవి లాజిం. చూడండి, ఇంకా అలా అవన్నీ తీసుకుని వచ్చి లోపల ఉన్న పెట్టేసిన. నేను కూడా టీ చేసుకున్నా. ఇవి మనం తెచ్చుకున్న గ్రేప్స్, ఇవి మళ్ళీ తిందాం నేను పక్కన పెట్టుకున్నా. బాదం పప్పు రెడీ పెట్టుకున్నా. టీ తాగేసి ఇంకా కొంచెంసేపు పండమే. వాడైతే ఆరామ్సే పడుకున్నాడు, గురకలు పెడతా. చూద్దాం ఇంకేమైనా డ్యూటీలు చెప్తారేమో. ఓకే, ఇది ఇవాళ మన మధ్యాహ్నం ఫుడ్. మనకైతే మా తర్వాత డ్యూటీ కూడా ఏం పర్లేదు. మా మేడం వచ్చినది అనమాట. మా మేడం వచ్చింటే సామాన్లు తెచ్చినది, ఇంత పైన పెట్టిన అంతే. మధ్యాహ్నం చూసుకుంటే మనకు చికెన్ రైసు ప్లస్ 7up ఇవి అయితే వేసినాయి. కొన్ని కరెంద్రమండ ముక్కలు, నాకు సగం వాడికి సగం భాగాలు అయితే వేసేయాలి నీట్గా. 4, 5, 1కి 3, 2, 5, ఇంకా ఒకటి పెట్టేద్దాం. మనకు 6 తీసుకున్నా నేను, ఈయనకి 8 పెట్టినా. అవునులే, ఎందుకొరికి మనం ఇంక తినలేమేమిలే. చలో తినేసి కలుద్దాం. బాబా ఈవినింగ్ క్లైమేట్ చూసుకోండి ఏమన్నా సూపర్గా ఉంది కదా, స్కై మొత్తం. యాక్చువల్గా అయితే చాయ్ చేసుకొని వచ్చాను అనమాట, కాఫీ. మీరు గమనిస్తాను కదా నాకు అప్ప మీద చూడండి, చార్మినార్, తాజ్మహల్, గోల్డెన్ టెంపుల్, మస్కీ ఆఫ్ ఇండియా, ఇటుపక్కల వచ్చేసి ఏంటిది గేట్వే ఆఫ్ ఇండియా, ఇండియన్ గేట్స్ ఉంటుంది. అంటే ఇంతకుముందు మా కోడి వాళ్ళకి మేము గిఫ్ట్ పంపించాను అనమాట. ఇది 8 గ్లాసులు, 8 పంపించాను నేను మా కోడి ఇంట్లోకి. ఇది సో నాది పైలిపోయిన తర్వాత మా మేడం నాకు అదే ఇచ్చింది. సో అలా టైం చూసుకుంటే కనుక ఈవినింగ్ ఇప్పుడు ఎంత 5:30. డ్యూటీ కూడా ఏం పర్లే, మధ్యాహ్నం నుంచి తిన్నప్పటి నుంచి ఇంకా డ్యూటీ అస్సలు ఏం పర్లే. ఇంకా అలా ఈవినింగ్ వచ్చి బయట కూర్చొని హరాం సిటీ తాగేసి కొద్దిసేపు కూర్చుందాం అనేసి బయటకు వచ్చిన. ఆ రూమ్లో తిన్నికి లేచిండు, తిన్నాడు, పన్నాడు. వాడిని డ్యూటీలే ఉండవు. వాళ్ళ మేడం వాళ్ళు అట్లా సాగుతున్నారు. వాళ్ళ మేడం వాళ్ళు నాకు ఫోన్లు చేసి డ్యూటీలు చెప్తారు, అట్లా ఉంటుంది వాళ్ళతో. అంతే గాయస్, ఇక్కడ ఒకరు వచ్చిన తర్వాత మనం మంచి అనిపించుకుంటే కనుక అయిపోయాయి అనమాట. మొత్తం మనకే చెప్తుంటారు కొందరు. మా ఇంట్లో అందులో డ్యూటీలు తక్కువ, పనులు చెప్పరు వీళ్ళకు. మా ఇంట్లో మంచోళ్ళు అయిపోయి అట్లా అయిపోయింది. మంచోళ్ళు అయినా మొత్తం నాకే చెప్తున్నారు పనులు. అట్లా ఉంది పరిస్థితి లాస్ట్కి. మ్యాక్సిమం ఇంకా ఒక 10 days ఉంటుంది ఈ ఎండగున. తర్వాత ఇది ఇంకా ఈ ఎండగున ఉండదు, చలి మొదలవుతుంది. ఎందుకంటే అనౌన్స్మెంట్ కూడా చేసేసారు అనమాట. అందులో ఇంకొక వారం స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతాయి. స్కూల్స్ స్టార్ట్ అయితే మనకు ఇంకా అంటే రొటీన్ లైఫ్ మారిపోతుంది అనమాట. పొద్దున్నే చీకట్లోనే లేస్తాం 5కు 6కు అట్లా. పిల్లలను డ్రాప్ చేయడం, రావడం, తినడం, అందుకు అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు నేనైతే చాలా తగ్గిపోయినా. అంటే నేను ఇండియా నుంచి నేను కోవిడ్కి వచ్చేటప్పుడు 63 kg అనమాట, విత్ బాడీతో, విత్ నా జిమ్. అంటే నేను అప్పుడు జిమ్ చేసేటప్పుడు అనమాట. ఇంకా జిమ్ ఆపేసి ఇంకా కోవిడ్కి వచ్చేసాను నేను. సో డైరెక్ట్గా అంతే. మీకు ఒక సీన్ చూపిస్తా. నేను కోవిడ్కి వచ్చేటప్పుడు నా బాడీ కండిషన్ ఏందో చూపిస్తాను. అంటే నా లాస్ట్ ఫోటో దిగిన అనమాట నేను జిమ్లో. ఇది నా జిమ్ కండిషన్ లాస్ట్ అప్పుడున్నా. ఇది నా జిమ్ కండిషన్ అనమాట. నేను కోవిడ్కి వచ్చే మూమెంట్లో ఇంత ఉన్నా, 63 kg విత్ బాడీతో, 63 kg ప్లస్ విత్ బాడీతో ఉన్నా. వీడికి వచ్చిన తర్వాత వచ్చిన 5 monthsకే 8 monthskో ఫుట్ మని పడిపోయినా. 55 kg కూర్చిపోయినా నేను. అరే ఇంకా ఆ నుంచి కోలుకోలేకపోతున్నా. ఎప్పుడు తగ్గిపోయినా అంటే వచ్చిన కొద్దిలో నాకు ఫుడ్ టేస్ట్ అనిపించేది కదన్నమాట. తినేటోని కాదు, పచ్చునేటోని, ఊరికి ఫ్రూట్స్, కూల్ డ్రింక్లు ఇవి తాతో ఉండేటోని. ఇంకా పడ్డం ఇంకా ఆట తగ్గిపోయినా. దాని తర్వాత మళ్ళీ కోలుకున్నా. అంటే 58, 59కి మళ్ళీ వచ్చిన.
మళ్ళీ ఇప్పుడు మా ఫ్రెండ్ గారు బొక్కడు ఇంటికి ఎప్పుడు పోయినాడో వీళ్ళు నాకు డ్యూటీలు చెప్పి సంపుతున్నారు అనమాట. ఇంకా తిండి కూడా పక్కనేసి పోతున్నా. సో మళ్ళీ తగ్గిపోయినా, ఇప్పుడు చాలా తగ్గిపోయినా. ఇప్పుడు వెయిట్ ఎంత ఉన్నాను చూసుకుని అంటే చూసుకోవాలంటే భయం వస్తుంది నాకు. సో అందువల్ల చూసుకుంటలేదు, భయం వస్తుంది అనమాట. అందువల్లనే చూసుకుంటలేదు. ఈసారి ఇంటికి వెళ్తే కనుక గట్టిగా మళ్ళీ జిమ్ చేసేస్తా, జిమ్ జాయిన్ అయిపోతాం మళ్ళీ. జిమ్ జాయిన్ అయితే అంటే సన్నగా ఉన్న జిమ్కి వెళ్దాం అనుకుంటారేమో. జిమ్ అనేది ఒక ఆర్ట్ అనమాట. జిమ్లో చేసే విధానం ఉంటుంది. ఇప్పుడు జిమ్ చేసాక నాకు పిచ్చి ఆకలి అవుతుంది. ఆ క్రియేటిన్ అందుకు తీసుకోవడం వల్ల పిచ్చి ఆకలి అవుతుంది నాకు. పిచ్చి తింటా, భయంకరంగా లావ్ అయిపోవచ్చు. అంటే విత్ బాడీ షేప్ వచ్చేస్తుంది అనమాట, బాగుంటుంది. సో అలా అక్క ఇంటికి వెళ్తానే జిమ్కి వెళ్తా, బాగా తింటా. ఇంటికి వెళ్ళేదే తిండి కోసం మెయిన్. అయితే మళ్ళీ వస్తానో రానో అవుట్ ఆఫ్, కానీ ఇంటికాడ ఉన్న రోజులు గట్టి కష్టపడతా. జిమ్కి వెళ్ళి డైలీ జిమ్ కొట్టేస్తా. ఫిక్స్ అయిపోయినా మళ్ళీ గెయిన్ చేయాలి బాడీ. లేదంటే ఏడా కష్టం అయిపోతుంది. ఇట్లుంటే ఇంత సన్నంగా మా అమ్మనే అంటే బాధపడుతుంది అనమాట. మా అమ్మ అంటది, నేను తీసుకొని వచ్చి తప్పు చేసినానేమో రా అంటుంది మా అమ్మ. నాకు అట్లనే అనిపిస్తుంది. మా అమ్మ ఒకరోజు అయితే నిజంగా ఏడ్చింది అనమాట. అనవసరంగా నేను తీసుకొని వచ్చినట్టున్నా నేను ఈడికి అంటది మా అమ్మ. కానీ ఏం చేద్దాం, నాకు ఇక్కడ ఫుడ్ టేస్ట్ అనిపించదు, అట్లా ఇట్లా అనిపించదు. అందుకనే నేను తినగా అట్లా అయిపోయినా. ఫర్ సపోజ్ నేను యాక్చువల్గా అందరు కోవిడ్కి వచ్చి మంచిగా తిని లావ్ అవుతారు, నేను తగ్గిపోయినా, రివర్స్ ఉన్నా. నేను కోవిడ్కి వచ్చిన కొత్తలో కూడా ఫొటోస్ చూడండి, కోవిడ్కి వచ్చిన కొత్తలో ఫొటోస్ ఇవన్నీ. అప్పుడు కూడా లావే ఉన్నా నేను. కోవిడ్కి వచ్చిన కొత్తలో కూడా నేను గట్టిగానే ఉన్నాను నేను. చూడండి, నేను మా అమ్మ ఫోటో తినప్పుడు కోవిడ్కి వచ్చిన కొత్తలో ఎంత లావు ఉన్నానో, బుడ్డగా. ఇప్పుడు ఎండిపోయిన శవం తిన్నాను. ఏం చేద్దాం గాయస్, అంతే లైఫ్ అంటే. అప్పుడప్పుడు ఇలాంటివి కామన్ వెళ్ళండి. ఇవన్నీ నా జిమ్ పిక్స్ అనమాట. జిమ్లో ఉన్నప్పుడు చూడండి ఎంత ఉన్నాను నేను, అంటే విత్ బాడీతో అనమాట. అక్కడ మిర్రర్లో చూస్తే మీకు అర్థమవుతుంది. విత్ బాడీతో నా 4 arms చూడండి, ఇది నా బ్యాక్, ఇది మన జిమ్ బాడీ అప్పుడు జిమ్ చేసేటప్పుడు. ఇప్పుడు ఏం లేదు, డొల్ల చెరుకు జ్యూస్లోంచి చెరుకు రసం పిండినట్టు అయిపోయింది. చూడండి, కోవిడ్కి వచ్చిన కొత్తలో అంటే అప్పుడు, తర్వాత బాగున్నాయి నేను. ఈ మధ్యనే గైస్ తినక సరిత చిక్కిపిక్కి పోయినా. ఏమోలే, లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉండదు, అన్నీ చేంజ్ చేస్తాయి. అండ్ అందులో ఉసిగాడు అన్లక్కీ పర్సన్ కదా, ఒక ఫెయిల్యూర్, అన్లక్కీ పర్సన్. వీడికి ఇలాంటివన్నీ మామూలే. ఇంకా దీంట్లో మళ్ళీ పోల్చుకోవడం కష్టం. మన లైఫ్లో మనం సక్సెస్ అయిన రోజు, మనం సక్సెస్ అనేది పక్కన పెడితే, నేను హ్యాపీగా ఉన్న రోజు, ఐ మీన్ నేను డేలో ఒక్క క్షణమైనా హ్యాపీగా ఉంటుంది చూసినారా, అలాంటివి చాలా తక్కువ. యాక్చువల్గా ఈరోజు ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియక యూట్యూబ్లో మీతో షేర్ చేసుకుంటున్నా. పైన హెలికాప్టర్ ఏమో పోతుంది. ఓ అదిగోండి, అక్కడ పోతుంది చూడండి హెలికాప్టర్. భలే పోతుంది హెలికాప్టరు. క్లైమేట్లో చూడండి ఎంత చిన్నగా పడుతుందో. ఇక్కడ ఏంటంటే రోడ్డు మీద ఏదైనా యాక్సిడెంట్ అందుకు అయినా కానీ సడన్గా హెలికాప్టర్లు వెళ్తాయి అనమాట. ఇక్కడ చూడండి పిచ్చికొచ్చి నిలబడింది. యాక్చువల్గా ఇప్పుడు లోపలికి అయితే వచ్చాను అనమాట. ఎందుకురా అంటే ఈ ఫిష్లు ఉన్నాయి కదా, ఫిష్లకి ఫుడ్ పెట్టడానికి యాక్చువల్గా డైలీ మా అమ్మ పెట్టేది. మా అమ్మ వచ్చేసి ఖైరానికి వెళ్ళింది అనమాట. అంటే ఈ మేడంతో పాటు ఒక 1 week ట్రిప్కి వెళ్ళిపోయింది మా అమ్మ నిన్న నైటు. సో ఈరోజు వచ్చేసి మా బాబా ఫుడ్ నువ్వు పెట్టు అని చెప్పి నాకు అయితే ఇచ్చిండు అనమాట. ఇది చూడండి, ఇది వచ్చేసి ఫుడ్ అనమాట. ఖచ్చితంగా ఇది అవపడుతుంది కదా, 2 గింజలు ఒక్కొక్క ఫిష్కి 2 పెట్టాలన్నమాట, అంతే ఫుడ్. ఇవన్నీ ఎక్స్ట్రా మిగిలిన ఇవన్నీ వేసాలే, ఏం చేద్దాం. ఇది అనమాట చెవులకు ఫుడ్. ఆల్రెడీ వేసేసిన 2 తింటున్నాయి, తినేసినవి కూడా. ఓయమ్మో సూపర్ ఫాస్ట్ ఉన్నాయి ఇవన్నీ. ఇది ఒకటన్నా తినకుండా ఉంది, ఇది తినలే ఇంకా. అన్నిటికి వేసేసిన ఫుడ్ అయితే. ఈడన్న చేపలకి, ఇక్కడున్న చేపలకి ఫుడ్ పెట్టడం అయిపోయింది. ఇది కూడా ఇన్నే పెడదాం, రేపు మనం వేయాలి. ఇంకో 1 రోజులు తప్పదు. ఈ పడేద్దాం. మన పర్సు, మన మైక్లు, మన మొబైల్. యాక్చువల్గా ఇంతసేపు నేను ఫిష్లకి ఫుడ్ పెడతానే కదా, ఫుడ్ పెట్టడం అయిపోగానే మా బాబా అంటే ఇప్పు వచ్చేసి కేఎన్పిసి అది కేఎఫ్సి అది ఏదో బ్యాంకులో పనిచేస్తాడు. ఇలాగ వచ్చేసి ఫుడ్ ఇస్తారనమాట 100 ఫీల్స్కి ఎక్కువ. ఇప్పుడు డైలీ తీసుకొస్తాడు. యాక్చువల్గా డైలీ మా అమ్మ ఇచ్చింది నాకు. ఇప్పుడు మా అమ్మ లేరు కదా, నాకు అయిపోయిందనమాట బాక్స్. దాంట్లో కర్బూజకాయలు ఇది ఉందనమాట, సలాడు, ఇంకా చికెన్ రైస్ ఉంది. అని లోపలనే పెట్టిన.
మళ్ళీ తెచ్చుకుందాం, మళ్ళీ ఇంకా నైట్ తిందాం అనేసి ఊరికి అట్లా సలాడ్ తిందాం అనేసి సలాడ్ తెచ్చుకున్నా. దీని లోపల ఏమో చూపిస్తూ చూడండి. అంటే తినను యాక్చువల్గా, నేను సలాడ్ ఇలాంటివన్నీ ఏం తినను యాక్చువల్గా, పెద్ద అసలు తినను అన్నమాట, నాకు ఇష్టం ఉండదు. కానీ దీని లోపల ఈ కీరకాయ ఉంటుంది కదా, ఇది ఒకటి బాగుంటుంది. అందుకో ఇది చూసే కొంచెం ఎందుకో మంచిగా అనిపిస్తుంది. అంటే మన ఇండియాలో బొరుగులు మిక్చర్ ఉంటుంది అట్లా చూసే చూడండి అట్లా ఉందనమాట. సో అందుకే తిందాం అనేసి తెచ్చుకున్నా ఇది ఒక్కటి. ఇంకా లోపల కర్బూజకాయలు అవన్నీ ఉంటే అవి అన్న పెట్టేసిన, మళ్ళీ తిందాం అనేసి. అది కూడా చూపిస్తాను, నైట్ చూపిస్తాను. నాకు ఫుడ్ ఆల్రెడీ ఇప్పుడు ఇచ్చేసిన ఇప్పుడు మళ్ళీ నైట్ మా వాళ్ళు కూడా ఇచ్చారు నాకు. ఇద్దరిది తినాలి నేను, తప్పదు. మా అమ్మ ఉన్నప్పుడు అంతే, వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారు, రెండు తినాలి నేను. ఒర్రే ఎంత తిని అడిగి ఉంటా లాస్ట్. పర్లేదు బాగుంది. 6 అయిపోయినాక నాన్ స్టాప్ తినాలి. ఇంకా తగ్గిపోయినా కదా, మొత్తం రికవర్ చేయాలి బాడీ. ఇంకా తినుడే ఈరోజు నుంచి ఇంకా కుమ్మిడుస్తాను తిండి విషయంలో. ఇంకా ఆ తర్వాత నుంచి కూడా మనకైతే ఒకటి నవ్వలేదు. నేను కూడా రూమ్లోకి వెళ్ళి మంచిగా స్నానం చేసి వచ్చేసిన. యాక్చువల్గా మా బాబు ఫుడ్ ఇచ్చాడని చెప్పిన చూసారా నాకు, ఇదే అనమాట. చూడండి ఇదే అనమాట మా బాబు ఇచ్చిన ఫుడ్. దీంట్లో వచ్చేసి మా బాబు కంపెనీ పనిచేసిన ఇదే అనమాట, కేజీఓ అని ఏదో తెలియదు, అది సంథింగ్ ఇదేనేమో. దీని లోపల వచ్చేసి ఇది 7 ఉన్నాయి అనమాట అవన్నీ. అరే ఇంకా ఇది ఉంది ఇక్కడ, సాస్ వాటర్. అది సలాడ్ నేను తిన్నా కదా, అది అట్నే కర్బూజకాయలు ఉన్నాయి అనమాట, అవి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసేసిన. దీంట్లో ఒక టిష్యూ మాన్యువల్ అవుతుంది. అండ్ అమ్మ ఇది ఒకటి చికెనా మటనా, ఇది కూడా మటన్ అయితే మనం తినమే. ఇది వైట్ రైస్. ఇది రెండోసారి తింటున్న ఫుడ్ ఇది, సినిమా చూసుకుంటూ మా కోడిలో చూసిన ఫుడ్. మొత్తం కలుపుకున్నా ఫుల్ స్పైసీ లైక్ చేస్తున్నా. సో చూసారు కదా ఈరోజు లాగ్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి వీడియోకి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు డే 23 వీడియో తెగలుద్దాం. ఓకే, డే 23నా డే 24? సరే 23 నేలే.